హలో డీసీఎస్ ఫ్రెండ్స్. మరి మనకి బయాలజీలో అలాగే జీకేలో సైన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విటమిన్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో బిట్ అయితే అడుగుతున్నాడు. చూద్దాం విటమిన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైమిన్ B1 అంటారు దీన్నే. దీనివల్ల వచ్చే మనకి కలిగే వ్యాధి ఇది బెరీ వ్యాధి కలుగుతుంది విటమిన్ లోపం వల్ల. లక్షణాలు వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసల ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. ఇవి ఉండే ఆహారం తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు. అలాగే రైబోఫ్లోవిన్ B2 దీని లోపం వల్ల కలిగే వ్యాధి గ్లసైటిస్, నాలుక ఎర్రగా మారి పుండ్లుగా మారుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి లక్షణాలు నోటిపూత, పెదవుల చివర్లు పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మము. ఇది మనకి పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాల ఆకుకూరలో ఉంటుంది. నెక్స్ట్ నియాసిన్ B3 ఇది వచ్చేసి మనకి పెల్లాగ్రా అనే వ్యాధి కలుగుతుంది. లక్షణాలు చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, అలాగే జ్ఞాపశక్తి తగ్గిపోవడం, చర్మం పులుసుబారిపోవడము. ఇది మనకి మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజలు ఉంటుంది. పైరిడాక్సిన్ B6 అంటారు. ఎనీమియా అనే వ్యాధి కలుగుతుంది. వాంతులు, మూర్ఛ. ఇది తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయంలో ఉంటుంది. నెక్స్ట్ సైనోకోబాల్మిన్ B12 అంటారు దీన్ని. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది. ఇది వచ్చేసి మనకి దీనివలన పెర్నీసియాస్ ఎనీమియా అనే వ్యాధి కలుగుతుంది. నిస్సత్వ, ఆకలి మందగించడం అనేది దీని యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాల ఆకుకూరలో ఉంటుంది. అనీమియా రక్తహీనత అనేది కారణము. ముఖ్యంగా మనం ఇక్కడ చూసాం పైరిడాక్సిన్ B6 వల్ల ఎనీమియా, సైనోకోబాల్మిన్ B12 వల్ల పెర్నీసియాస్ ఎనీమియా, ఫోలిక్ యాసిడ్ వలన అనీమియా రక్తహీనత అనేది వస్తుంది. దీని లక్షణాలు నీళ్ళ విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫాంటోథెనిక్ ఆమ్లము దీనివల్ల పాదాల పగుళ్ళు అనే వ్యాధి కలుగుతుంది. నడవలేకపోవడం, మడమ నొప్పులు కలుగుతాయి. ఇది వచ్చేసి మనకి చిలకడ దుంపలోను, వేరుశెనగ, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, గుడ్లో లభిస్తుంది. నెక్స్ట్ మనకి బయోటిన్ నాడీ సంబంధ సమస్యలు అనేవి ఏర్పడతాయి. కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత. పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు మొదలైనవి వాటిలో ఈ యొక్క బయోటిన్ అనేది ఉంటుందన్నమాట. ఆస్కార్బిక్ ఆమ్లము దీన్నే C అంటారు. ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజల్లో ఉంటుంది. దీని లోపం వల్ల మనకు వచ్చే వ్యాధి స్కర్వీ, గాయాలు మానవు, అలాగే ఎముకలు కూడా విరిగిపోవడం అనేది ఉంటుందన్నమాట. రెటినాల్ A ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ ఉంటుంది. దీని వ్యాధులు కన్ను, చర్మ వ్యాధులు. ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటంటే రేచీకటి, చెత్తవారం, కండ్లు పొడిబారడం, చర్మం పులుసుబారడం, నేత్రపట్ల సమస్యలు అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్సిఫెరాల్ D కాలేయం, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ అండ్ ఉదయపు ఎండలో మనకి D విటమిన్ అనేది లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఎముకలు సరిగ్గా పెరగకపోవడము, పెలుసుబారడము, దొడ్డికాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. టోకోఫెరాల్ వచ్చేసి E పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనె. వంధత్వ సమస్యలను వస్తాయన్నమాట. పురుషుల్లో వంధత్వము, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు అనేవి ఈ విటమిన్ లోపం వల్ల వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫైలోక్వినోన్ K మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలలో ఉంటుంది. రక్తం గడ్డకట్టకపోవడం అనేది ఉంటుంది. అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టకపోవడం ఉంటుంది. మెయిన్ అయితే మనం విటమిన్స్ వాటి వలన కలిగే వ్యాధులు బాగా గుర్తుపెట్టుకోండి. థైమిన్ B1 బెరీ, రైబోఫ్లేమిన్ B2 గ్లసైటిస్, నియాసిన్ B3 ఫెల్లాగ్రా, పైరిడాక్సిన్ B6 ఎనీమియా, సైనోకోబాల్మిన్ B12 ఫెర్నియాసిస్ అనీమియా, ఫోలిక్ యాసిడ్ అనీమియా రక్తహీనత, ఫాంటోథెనిక్ ఆమ్లం పాదాల పగుళ్ళు, బయోటిన్ నాడీ సంబంధ సమస్యలు, ఆస్కార్బిక్ ఆమ్లం స్కర్వీ, రెటినాల్ A కన్ను చర్మ వ్యాధులు. నెక్స్ట్ కాల్సిఫెరాల్ D రికెట్స్, టోకోఫెరాల్ E వంధత్వ సమస్యలు, ఫెలోక్వినోన్ రక్తం గడ్డకపోవడం అనేది మెయిన్ విటమిన్స్. ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే మనం ఇంకొక టాపిక్ కనుక చూసినట్లయితే 19th పేపర్లో అనుకుంటా క్వాషియోర్కర్ అనేది దేని లోపం వల్ల వస్తుందని చెప్పి ఈ లక్షణాలు ఇచ్చి మరి ఇది ఏ విటమిన్ లోపం దేని లోపం వల్ల వస్తుందని అడిగాడు. సో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. మెరస్మస్ వచ్చేసి ప్రోటీన్లు మరియు క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది. స్థూలకాయత్వం అంటే అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కలుగుతుంది. మనకి క్వాషియోర్కర్లో ఏమవుతుందంటే కండరాల పెరుగుదల నెమ్మదిగా ఉండి కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి పొడిబారిన చర్మం, విరోచనాలతో బాధపడతారు. అదే మెరాస్మస్లో వచ్చేసి మరి వెంటనే గర్భం దాల్చడం వల్ల మరి ఎక్కువ కాన్పులు తల్లికి పుట్టే పిల్లలో సంభవిస్తుంది అనమాట. నిస్సత్తువుగా, బలహీనంగా ఉండడం, కీళ్ళవాపు, కండరాల పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరోచనాలు అనేవి లక్షణాలు. స్థూలకాయత్వం అంటే మనకు తెలుసు కదా మరి డయాబెటీస్, గుండె సంబంధ సమస్యలు, జీర్ణ సంబంధిత
సమస్యలకు ఎక్కువ గురయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో ఇవి విటమిన్కి సంబంధించిది. అలాగే మనకి విటమిన్స్‌లో నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, కొవ్వులో కరిగేవి ఏడీఈకే విటమిన్లు. ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని నుంచి మనకి జీకేలోనే అడగొచ్చు, లేదా బయాలజీలోనే మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు మనం. ఎందుకంటే ఆ ఒక్క బిట్టే మరి జాబ్ని డిసైడ్ చేయగలదు. అరబిట్ పాయింట్ కూడా మన జాబ్ని డిసైడ్ చేయగలదు. సో ప్రతి బిట్టు చాలా వాల్యుబుల్. సో మీకు కనుక నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.